థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణ వార్త సడన్గా రాగానే మైండ్ అప్సెట్ అయిపోయింది నాకు. ఒక 2-3 నిమిషాలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మన అయ్యప్ప స్వామి గుడిలో కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది. అక్కడ నిలబడడం మన మిత్రునికి వాట్సాప్లో వచ్చింది, సుదర్శన్ రెడ్డి చనిపోయిందట అని ఆ వాట్సాప్లో చూసి చెప్పాడు. నేను మళ్ళీ చెప్పు చెప్పాను. చెప్పగానే నేను సడన్గా ఒక 5-6 ఊరికి ఫోన్ చేసిన. నిజమా అబద్ధం? ఓకే చేస్తే 5-6 కూడా చనిపోయాను. ఎర్లీ మార్నింగ్ 7 o'clock టైం? నాకు టైమ్ ఆఫ్ 9:30-10 మధ్యలో వచ్చింది నాకు. రైట్, ఓకే. వాట్సాప్లో వచ్చిందని షేర్ చేసి కరెక్టా కాదా అని చెప్పేసి నేను 5-6 కాల్ చేసిన. చనిపోయిందని చెప్తున్నారు కానీ ఒక ఇంపార్టెంట్ ఒక జర్నలిస్ట్ కాల్ చేసిన. లేదు చనిపోలేదు, ఆయన కొన ఊపిరితో ఉన్నాడు, ఓకే, మళ్ళీ బయటకు వచ్చిందని చెప్పేసి ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పిన. అప్పుడు నాకు మళ్ళీ థాట్ వచ్చింది. యాక్చువల్గా జనరల్గా మనమే తొందరపడి మెసేజ్ పెట్టేస్తాం లేదా ఇంకో కాల్ చేస్తాం, కానీ నాకు ఎందుకో అది జీర్ణించుకోలేని ఇష్యూగా ఉంది. అందువల్ల నేను ఒకరికి ఇద్దరికి కన్ఫర్మ్ చేసిన తర్వాత ఓకే ఈజ్ లైవ్, ఆయన కోలుకున్నాడు, అక్కడ జరిగినటువంటి CPRలో కోలుకున్నాడు అని చెప్పి. ఈ న్యూస్ ఎక్కడిది అంటే రోహిణి హాస్పిటల్ మీరు అంటే ఫస్ట్ తీసుకోపోయింది రోహిణికి. హనంకొండ రోహిణి. నెక్స్ట్ హైదరాబాద్ యశోదకి తీసుకువెళ్ళారు. నెక్స్ట్ అక్కడ తర్వాత ట్రీట్మెంట్ ఉన్నదని హరీష్ రావు గారు, అక్కడ ఉన్నటువంటి తారక రామారావు గారు చెప్పిందని, KCR ప్రత్యేక చొరవ తీసుకున్నాను చెప్పిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఈ లైవ్ అని కొంచెం మనసు నిమ్మలం అనిపించింది. మళ్ళీ ఒక బులెటిన్లో ప్రస్తుతం కొనసాగుతుంది నిలకడగా నుంచి. తర్వాత క్రమక్రమంగా 4వ రోజు నుంచి అది క్షీణిస్తుంది, ఈజ్ నాట్ రెస్పాండింగ్ ట్రీట్మెంట్ అని చెప్పేసి చెప్పారు. నేను కూడా హాస్పిటల్ వెళ్ళా. అంటే ఇంకా ఆయన 12 గంటల ముందు చనిపోతాడనగా మేము ఉదయం 11 గంటలకు వెళ్ళాము మిత్రులతోటి. మా అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ వాళ్ళందరినీ తీసుకొని పోయినా. చూసినాం, మా గ్లాస్ని చూసినాం, శ్వాస కనబడుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులను, స్వప్న మేడంని ఓదార్చినాం. ఓకే, గాడ్ ఈజ్ గ్రేట్, బతకాలరా దేవుడా అని అనుకున్నాం. వచ్చినాం. మళ్ళీ మేము ఇల్లు చేరుకునేసరికి బ్యాడ్ న్యూస్ అయింది. ఇంకా నిద్రపోలే ఆ రోజు. వచ్చిన తర్వాత ఆ న్యూస్ని చూసి ఇది నిజమా తప్ప రైటా, జరిగిందా జరగలేదా అంటే ఒక బాధతోటి 2 అవర్స్ కూర్చున్నాయి. అట్లే 2 అవర్స్ కూర్చున్నాయి. మళ్ళీ పడుకున్నా కూడా మళ్ళీ మార్నింగ్ ఎర్లీగా లేచి చాలా బాధ వేసింది. సార్ అసలు ఇష్యూస్ ఏమై ఉండొచ్చు ఆయనకి? పెద్ది అనేటోడు ఎన్ని ఇష్యూస్ ఉన్నా ఎదుర్కొనే సమర్థుడు ఆయన. అవును, కాబట్టి పేరు ఆయన ఏదో ఇష్యూస్ తోటి అనే దానికంటే అనారోగ్యపరంగా ప్రతి మనిషికి బయటకు ఎంత కనబడ్డా లోపల అనారోగ్యం ఉంది. వాస్తవం చెప్పాలంటే ఆయన ఒక పోరాట వీరుడు, ప్రజల పక్షపాతికి ఉన్నటువంటి. ఎందుకంటే మేము కరోనా టైంలో చూసాం లైవ్లో. ఆ కరోనా టైంలో ఒక స్పెషల్ హాస్పిటల్ లాంటిది ఒక కాలేజీని ఒక హాస్పిటల్గా మార్చి బెడ్డెడ్గా చేర్చి రకరకాలైనటువంటి సర్వీసెస్ని మొత్తం అలాట్ చేసి ఆయన కరోనా వచ్చింది. ఆయన కరోనా వచ్చింది. అప్పుడు ఆయన ఎమ్మెల్యే, అప్పుడు సివిల్ సప్లై చైర్మన్ అనుకుంటాను. కరోనా వచ్చింది, ఆయన కూడా కరోనా వచ్చి ఆయన లెక్క చేయకుండా కూడా మొత్తం తిరిగిండు. నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు ఇబ్బంది కాకుండా డెత్ రేట్ కూడా ఎక్కడ పెరగనివ్వలేదు. నర్సంపేట కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఏ కేసులున్నా, ఏ రాత్రి అయినా, అటు MGMలో కానీ ఏ హాస్పిటల్ పోయినా అన్ని హాస్పిటల్కి రెస్పాండ్ అయ్యిండు. ఇమీడియట్గా ఎక్కడ పోయినా కూడా కరోనాలో చిన్నోనికి చిన్న తగ్గట్టు, పెద్దోనికి పెద్ద తగ్గట్టు అందరికి కూడా యోగక్షేమాలు మొత్తం తెలుసుకుంటా ఆ సర్వీస్ని కల్లా చూసిన. ఎందుకంటే మేము కూడా ఫ్రెండ్స్ అందరం కలిసి ఆ కరోనా టైంలో కూరగాయలు పంచడము, బియ్యం పంపిణీ చేయడము, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం మేము కూడా చాలా చేసినాం అనమాట. తర్వాత 2వసారి కరోనా వచ్చింది ఆయనకు. ఫస్ట్ టైం కంటే సెకండ్ టైం చాలా ఇంపాక్ట్ అయింది ఆయనకు. ఇంపాక్ట్ అయ్యి కొంత లంగ్స్ కూడా ఇబ్బంది పడ్డాడు. లాంగ్ టైం కొంచెం ఆయన ఇది కోలుకోవడానికి ఎక్కువ టైం పట్టింది. ఓకే,
ఐసోలేషన్లో ఉన్నారు, హోమ్ ఐసోలేషన్. అంటే ఇక ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేక చొరవతో ఉన్నారు. మనం ఇక్కడ ఉన్నామా అక్కడ ఉన్నామని కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కాలం జరిగిపోయి కూడా 5 years అయింది కదా, అందుకోసం కరోనా. కాబట్టి ఆయన ఆ రెండోసారి కరోనా ఇంపాక్ట్ ఆయన హెల్త్ మీద ప్రాబ్లం పడ్డది, లంగ్స్ ఖచ్చితంగా. ఆయన ఏమైనా డ్రింక్ చేసేవారా? చేయరా? చేయరు. ఆయన ఎలాంటి డ్రింక్ చేయడు. ఎక్కడ కూడా రోజు 50 పెళ్ళిళ్ళు అటెండ్ చేస్తాడు, 10 చావులు అటెండ్ చేస్తాడు పర్ డే. ఇన్ని పెళ్ళిళ్ళను అటెండ్ చేస్తాడు. మార్నింగ్ 7 నుంచి మొదలు పెడితే రాత్రి 10 వరకు. ఎంతమంది పెళ్ళిళ్ళైనా ఒక డైరీ రాసుకుంటాడు. ఆ చిన్నోడా పెద్దోడా ఆలోచించాడు, పోతాడు, అక్షింతలు వేస్తాడు. నిజంగా అసలు ఆయన అందరినీ నిండు నూరేళ్ళు బతుకమని ఆశీర్వదిస్తే భగవంతుడు ఆయనను తీసుకొని పోయింది. 53 సంవత్సరాలు అంతే. కాకపోతే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణ వార్త విన్నాక ఇప్పుడు 2nd days, 2వ రోజు 3వ రోజు నడుస్తుంది. ఈ 3వ రోజు తర్వాత కొన్ని టాక్స్ బయటకు వస్తూ ఉంది. ఆయనని ఎవరో బెదిరిస్తున్నారు, లోన్లీగా ఫీల్ అవుతున్నారు, గన్మెన్స్ లేవు అని చెప్పేసి ఏవేవో బయటకు వస్తూ ఉంది. వీటిపైన మీ స్పందన? యాక్చువల్లీ ఇప్పుడు రాజకీయ దర్పం, ఆయన ఒక 10 సంవత్సరాలు సివిల్ సప్లై చైర్మన్గా, ఎమ్మెల్యేగా రాజదర్పం అని చూసినాడు. ఇంకోటి ఏంటంటే ఇలా ప్రభుత్వం లోపల ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ముఖ్యమైనటువంటి, అది టీఆర్ఎస్ పార్టీలోనే కావచ్చు, ప్రభుత్వ పరంగా కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం నడిచిన రోల్ కూడా ఆయన ఒక ఇంపార్టెంట్ రోల్ మనిషి. ఆయనకు మినిస్ట్రీతో పని లేదు, దీనితో పని లేదు. ఆయన చెప్పిందంటే పని జరిగిపోతుంది. అంత ఒక గొప్ప నెట్వర్క్ ఉన్నటువంటి లీడర్ ఆయన. సో అంత రాజదర్పాన్ని అనుభవించి సడన్గా అధికారం లేనప్పుడు, సడన్గా గన్మెన్స్ తీసేసినప్పుడు కొంత అభద్రతకు గురయ్యాల్సిన, జనరల్గా గురి అవుతారు. అది 100% గురి అవుతారు కదా. ఇప్పుడు నీతోటి 10 మంది 100 మంది ఎప్పటికీ నీ వెంబడి ఉండి సడన్గా ఒక 4 ఉన్నారు అనుకో. కానీ అట్లా అని చెప్పేసి ఆయనకు అది కూడా లేదు. ఆయన మళ్ళీ గ్రామాలలోకి వచ్చిందంటే ఆయన వెంబడి 1000 మంది ఉంటారు. ఇప్పుడు ప్రతిరోజు ఇప్పుడు అక్కడ వ్యవస్థ నడిపేటప్పుడు రాజదర్పంగా నడిపేది ఒక పద్ధతిగా ఉంటుంది, ప్రజల్లో తిరిగేటప్పుడు ఒక పద్ధతిగా ఉంటుంది. ఇవాళ ఆయన ప్రతిరోజు ప్రజల్లో ఉండే వ్యక్తి ఆయన. కాబట్టి కొంత ప్రభుత్వం లేదనే ఒంటరితనం బాధపడడంలో తప్పేం లేదు కదా. ఎందుకంటే ఆయన నియోజకవర్గాన్ని రకరకాలుగా అభివృద్ధి చేసుకుంటచ్చు. ఇప్పుడు కూడా ఏంటంటే తనే బాగుపడాలనే వ్యక్తిత్వం కాదు ఆయన. నేను బాగుండాలి, ఎవడెక్కడ పోతే నాకేందనే మనస్తత్వం కాదు పెద్ది సుదర్శన్ రెడ్డి. మీరు దగ్గరుండి చూసారా ఆయన్ని? నేను చూసిన దాదాపుగా. నాకేందంటే నాకు ఇప్పుడు ఒక 18 సంవత్సరాల నుంచి పరిచయం. అంటే ఆయన తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పటికంటే నడుపుతుంటే ఉద్యమం రైజ్ అవుతుంది కదా, అక్కడి నుంచి నాకు పరిచయం. ఇక మా తండ్రి మా రామాంజనేయులు గారు ఆ పంబారాట్ చేసేటప్పుడు ఆయన అయ్యప్ప భక్తుడట. నేను ఒక రోజు క్వశ్చన్ వేసిన ఆయన, అరే నువ్వు ఎట్లా, నీకు ఎందుకు ఈ అయ్యప్ప అంటే ఎందుకు ఇష్టం అని అడిగిన. అయితే ఆయన ఒక్కసారి మాలేసుకున్నాడంట, దీక్ష ఒక్కటేసారి తీసుకున్నాడంట. ఆ తీసుకున్నటువంటి క్రమంలో ఆయన ఒక పెద్ద గండం నుంచి తప్పించుకున్నాడట. ఏంటి గండం చెప్పారా మీకు? చెప్పింది. అవన్నీ మనం అట్లా కాదు, ఒక ఇంపార్టెంట్ అయిన గండం నుంచి తప్పించుకున్నాడట. అప్పుడు నాకు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి కాపాడిండని చెప్పేసి అప్పటి నుంచి అయ్యప్ప స్వామి అంటే భక్తునిగా మారిపోయి ఆరాటు నర్సంపేటలో జరిగేటువంటి పంబారాట్ అంటే తెలియదు కాదు ఇక, తెలంగాణ రాష్ట్రంలోనే గొప్ప ఆరాటు. దానికి మహాన్నదాతగా ఉండి ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్, అది డిసెంబర్ 9, ఆ 9వ తారీఖు నాడు తెలంగాణ ప్రకటించిన రోజు చాలా గొప్పగా స్వామివారికి అష్టాభిషేకం, జలక్రీడలు, మహానైవేద్యాన్ని తన కుటుంబ సభ్యులతోటి, పరివారంతో, అధికార గణంతో, ఆయన అధికారంలో ఉన్నప్పుడు అధికార గణంతో, ప్రజలతోటి ఎంతో ఉత్సాహంగా వైభవపేతంగా ఒక పండగలాగా చేసిన మంచి మహాన్నదాత, ఒక మంచి మనసున్న మహారాజు పెద్ది సుదర్శన్ రెడ్డి. అంతవరకు నేను 100% సర్టిఫికేట్ ఇవ్వగలుగుతాను. ఇప్పుడు ఆయన లేని లోటుని భర్తీ చేయగలిగే వ్యక్తి మీకు ఇప్పుడు మీ కళ్ళ ముందు ఎవరు అవపడుతున్నారు? వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు అంటే లేని లోటును తీర్చాలనుకున్నప్పుడు
ఒక వ్యవస్థకు ఒక మనిషి తర్వాత ఇంకో మనిషి వస్తాడు, ఆల్టర్నేట్ గా ఎవరో ఒకరు వస్తారు, వస్తారు. రారని కాదు కానీ కానీ కొన్ని జ్ఞాపకాలు మిగిలిపోతాయి. యా అవును. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి జ్ఞాపకాలు మిగిలిపోతాయి. ఎందుకంటే ఆయన ఒక విజన్ ఉన్న వ్యక్తి. ఆయన మౌలిక వసతులు నర్సంపేట డివిజన్కు, నర్సంపేటకి ఏం కావాలి, ఏది ఉంటే బాగుంటుంది, నర్సంపేట ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఆయన నర్సంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని చాలా కొట్లాడిండు ఆయన. కానీ ఆయన ఆ రోజు ఎమ్మెల్యేగా లేకపోయాడు, శాసనసభ్యులుగా లేకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అనుకూలించలే. అక్కడ మిగతా వాళ్ళు దానికి సహకరించలే. అంటే అది అంటే మనమేమో ఏది కాదు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా రాలేదు. అంటే ఆయన కొట్లాడిన మాట నేను చెప్తున్నా, నేను ఎవరిని విమర్శించట్లేదు. ఆయనకు నర్సంపేట జిల్లా కేంద్రం కావాలి అని ఒక తపన పడ్డ మాత్రం వాస్తవం. 18 సంవత్సరాల మీ జర్నీ ఏదైతే ఉందో ఒక మాట అడుగుతా, ఇది ఇంకా ఎవరు చెప్పలేదు, నేనే బీవీఆర్ టీవీ న్యూస్ నుంచి అడుగుతా ఉన్నాను. అంత ఇప్పుడు గొప్ప వ్యక్తి మహనీయుడు మీరు అంటున్నారు, మరి ఆ గొప్ప వ్యక్తి యొక్క విగ్రహం ఏమైనా ప్రతిష్టాపన చేసే ఆలోచన ఏమైనా మీకు ఏమైనా ఉందా? ఏమైనా అట్లాంటి ఆలోచన ఏమైనా ఉందా మీకు అని, మీ టీంకి కానీ మీ బృందానికి? మీరు నర్సంపేట నుంచి వస్తుంటే టౌన్లో ఎన్ని విగ్రహాలు కనబడుతున్నాయి, చాలా విగ్రహాలు కనబడుతున్నాయి. అంతకంటే తీసిపోయినాడైతే ఏం కాదు. అదే అదే మీరు అంటే నేను అనేది ఏంటంటే అది నర్సంపేట ప్రజానికం యొక్క ఇష్టం, అధికార గణం యొక్క ఇష్టం, అది కార్యకర్తల యొక్క మనోభిష్టం. నేనైతే అసలు మహానుభావుని మీరు ఓకే యాక్సెప్ట్ చేస్తారా? ఖచ్చితంగా విగ్రహం పెట్టాలని నేను కోరుకుంటాను కూడా. పార్టీలకు అతీతంగా వ్యవస్థను పనిచేసేటప్పుడు నేనేమంటున్నా అంటే నాకు అందరూ కూడా అందరితో నాకు సాన్నిధ్యం ఉంటుంది, మిగతా పార్టీల వారితో కూడా నేను వాళ్ళతో కూడా మంచి ఇంటరాక్షన్ ఉంటుంది. ఇప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడుకునేటప్పుడు ఇది ఎమ్మెల్యేలను తిట్టడం, బూతులు మాట్లాడడం, విమర్శిస్తూ ఉంటారు. నాకేంది, వాడేంది, వీడేంది అంటారు. కానీ ఆయన ఒక్కరోజు కూడా తనకు ఏదైతే ఎదురుగా ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసనసభ్యుని స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని కానీ శాసనసభ్యులు వాళ్ళకి ఉన్నటువంటి వాళ్ళని కూడా ఒక్కరోజు కూడా ఒక మాట అన్నాడు, వాళ్ళంతా నా గురువులే అంటాడు. అంటాడు అంటే ఎక్కడ కూడా పాపం నేను అబ్జర్వ్ చేసిన, ఇంత స్పోర్టివ్గా ఉంటాడు అనుకున్నా. నాకు మిగతా వాళ్ళందరూ కూడా నా గురువులేనే. ఇక్కడ పనిచేసినటువంటి చేస్తున్నటువంటి వాళ్ళు కానీ చేసినటువంటి వాళ్ళు కానీ నా గురువులతో సమానం. దొంతి మాధవరెడ్డి గారిని ఉద్దేశించి అన్నారు కదా మరి. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి కూడా చేసిండు, లక్ష్మారెడ్డి చేసిండు, ప్రకాష్ రెడ్డి గారు చేశారు, తర్వాత పోతే మాధవరెడ్డి గారు ఇప్పుడు చేస్తున్నారు. ఎవరిని కూడా ఆయన తిట్టినట్టు నేను గొప్ప, వాళ్ళు తక్కువ, వాళ్ళు కూడా నా గురువులే అంటాడు. ఆయన మా అన్న అంటాడు, మా అన్నలు అంటాడు, మా అన్నలు అంటాడు. అంటే ఎంత స్పోర్టివ్ ఉంటుందో చెప్పాలి. అవునవును. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక టాక్ బయటికి వస్తూ ఉంది ఏంటంటే, ఇప్పుడు ఇది అంటే లోన్లీగా ఫీల్ అవ్వడం, అది కాకుండా కొంత ఇంట్లో కూడా ఏదో ప్రెజర్ పడ్డది అనే టాక్ కూడా ఒకటి వస్తూ ఉంది. ఎస్, దీని మీద మీ స్పందన? రాళ్ళేస్తుంది ఏం పని ఉంటుంది, మన పనే రాలేదు. అవును, భావం తద్భవతి. ఇప్పుడు రాళ్ళేస్తుంది ఏముంటుందా, అన్ని ఉత్తమ ముచ్చట్లు. మనం ఒకటి గుర్తుపెట్టుకో వెంకట్, సమాజం లోపల ఈరోజు భార్యాభర్తలు కలిసి ఉన్న ఓర్వలేని మనుషులున్న సమాజం ప్రజెంట్ సిచ్యువేషన్. అది తప్పదు. అంత అట్లాంటిది భార్యాభర్తలు అయినప్పుడు కొట్లాడుకుంటారు, ప్రేమ ఉంచుకుంటారు, నిలబెట్టుకుంటారు, భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటారు, అన్నీ జరుగుతాయి. అలా ప్రేమ ఉంటుంది, అలానే కోపం ఉంటుంది, అలానే అనురాగం ఉంటుంది, అవన్నీ ఉంటాయి అక్కడ. అంతేగాని ఇక మాట్లాడుతూ ఉంటారు, నోరు నరం లేని నాలుకే ఏదైనా మాట్లాడచ్చు. వాళ్ళిద్దరు కూడా మంచి మనసు, ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన దంపతులే వాళ్ళు. హెల్త్ ప్రాబ్లం అన్నారు మీరు. హెల్త్ ప్రాబ్లం అంటే ఏమై ఉండొచ్చు? ఆయన కాల్ నుంచి వెళ్ళి నరం వరకు, మెదడుకున్నటువంటి నరం వరకు. నేను నర్సంపేటలో ఉన్నటువంటి ఒక 2-3 డాక్టర్స్ తోటి మాట్లాడినా. తర్వాత పోతే ఆయన ట్రీట్మెంట్ చేసిన యూట్యూబ్ ఛానల్స్లో డాక్టర్స్ కొంతమంది ఆయనకు జరిగిన వైద్యం గురించి, ఆయనకు జరిగిన విధానం ఏం జరిగిందనే పాయింట్ గురించి మొత్తం అసెస్మెంట్ చూసినప్పుడు ఏంటంటే, మనకు బ్లడ్ కాంటెంట్స్ అంతా కూడా మెదడు నుంచి కిందికి సప్లై అవుతుంది, కింద నుంచి మళ్ళీ పైకి సప్లై అవుతుంది. సప్లై అయ్యేటువంటి క్రమంలో ఇక్కడ
నర్వ్ సిస్టంలో బుగ్గల్లాగా వస్తాయట, బుగ్గలాగా వచ్చినాయట. వచ్చి యాక్చువల్లీ అది రావద్దు. అయితే వచ్చినప్పుడు ఏంటంటే దాంట్లో ఆ బుగ్గల్లాగా వచ్చినప్పుడు దాంట్లో కొన్ని రక్త ప్రసరణకు అడ్డుపడిగేటువంటి చిన్న చిన్న గడ్డల్లాగా తయారవుతాయట. అయితే ఆ గడ్డలు మెల్లమెల్లగా పైకి ఎక్కుంటూ వచ్చి ఇక్కడ ఊపిరితిత్తు కాడకు వచ్చి ఆడ అడ్డుపడ్డదట. దానివల్ల మెదడుకు ఆక్సిజన్ అందడం స్లో అయిందట అని మనకు చెప్పినారు డాక్టర్స్ చెప్పినటువంటి దాంట్లో నాకు అర్థమైంది. నేను డాక్టర్ కాదు కదా. అయితే ఇప్పుడు నాకు అర్థమైంది అన్నాడు. అయితే దీంట్లో ఏంటంటే ఆయన కొన్ని టాబ్లెట్స్, బ్లడ్ థిన్నర్స్ కానీ అవి కానీ కొన్ని పలసబడే టాబ్లెట్స్ వాడేదట. 10-15 రోజుల నుంచి వాడలేదు అనేది కూడా దానికి కారణం ఏంటంటే ఇప్పుడు చుట్టుపక్కన ఇంతకుముందు గవర్నమెంట్స్ ఉండే పరివారం ఉండే టాబ్లెట్స్ అందించుడు, టైం ప్రకారం ఇచ్చుడు, రష్లో ఉంటారు. ఎప్పుడు పిల్లలు ఇంట్లోనే ఎంబడి ఉంటారు కదా, గోళీ రాత్రి వేసుకోవాలి, మార్నింగ్ వేసుకోవాలి, అందరూ టాబ్లెట్స్ కూడా ఒక సిస్టమేటిక్గా వాడలేదు అనేది ఒక వాయిస్ ఉంది. అంటే పర్సనల్ అసిస్టెంట్ అంటే పిఏ ఉంటాడు కదా, పిఏ ఉంటాడు, రాసుకుంటూ ఉంటాడు, ఎవరైనా ఉంటారు. ఇప్పుడు పిఏలు ఉంటారు. ఒక ఆయన గోళీ టాబ్లెట్ కూడా ఆయన చేయొచ్చు, కానీ పొద్దుగాల వస్తారా వాళ్ళు? పోతారు, రాత్రి కూడా వస్తారా? అర్థం పొద్దునిస్తారు, రాత్రి ఇవ్వాలని రూల్ ఏమన్నా అలాగా ఎవరది వాళ్ళకు ఉండాలి. ఫస్ట్ పాయింట్ అది, గోలు వేసుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉండాలి. కానీ అలవాటు ఏమైంది, రాజదర్పంలా వెంకటిస్తేనే నేను గోలు వేసుకుంటా అట్లా కొంచెం ఉంటుంది కదా. అంటే కొంత స్ట్రెస్ గురై, కొంత లోన్లీనెస్ గురై ఏమైతుందిలే అని. తర్వాత ఇంతకుముందు మనకు నల్లబెల్లి ఉండేది, మననే టౌన్ షిఫ్ట్ అయ్యింది, దగ్గరనే ఉండి నాకు అంత ఇబ్బంది ఏం కాకపోవచ్చు అని, కుదురులు వాడకపోతే నాకేమన్నా తెలుస్తుందా అని ఆయన ఏం మనసులో కంపారిజన్ అనుకున్నాడు. మనకేం తెలుస్తుంది? అది దురదృష్టవంతుడు అన్నట్టు. అంటే ఆయుష్ అనేది అక్కడి వరకు భగవంతుడు పోసిండు, ఆ బుద్ధి అక్కడికి పుట్టించిండు. ఇక మనం దాన్ని పెట్టుకొని ఎవరినో నిందించి, ఎవరినో మాటలని ఎవరినో చేయడానికి లేదు. ఆయన చిన్నపిల్లవాడు కాదు, తెలియదప్పుడు కాదు. ఇప్పుడు మీకు పర్సనల్గా ఆయన మరణం అనేది తీరని లోటు కదా? 100%. ఏంటి మీ నెక్స్ట్ స్టెప్ ఏంటిది? ఆయన వల్ల మీకు ఎలాంటి జరిగేటివి అవి మిస్ అయినాయి అంటే ఒకటి చెప్పనా వెంకట్, నా పర్సనల్ అంటే ఏం చెప్పనా, అందరు బాగుంటాను నేను బాగుంటాను నేను. ఈ మాట చాలా అందరు బాగుంటాను నేను బాగుంటాను నేను. అయితే పర్సనల్ అంటే ఏమున్నది, అందరి కోసం ప్రయత్నించడం నేను కూడా ఉంటా కదా. బట్ నాకు పర్సనల్గా అంటూ స్పెషలైజేషన్ ఏం లేదు నాకు. ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గర పోతారు. ఇక్కడ ఏ కష్టం వచ్చినా ఎమ్మెల్యే దగ్గర పోతాం. అది సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడున్న పెద్ద మనిషి మాధవరెడ్డి గారు కావచ్చు, ఎవరి దగ్గరికైనా మనం వెళ్ళాలి కదా. మన స్థానిక వెళ్తాం కంపల్సరీ. సో ఇప్పుడు ఆయన లేని విషయం లోపల ఉన్నోళ్ళతో మనం ఎట్లనో అట్లా దాన్ని కోఆర్డినేట్ చేసుకోవాలి, బండి నడపాలి. ఇప్పుడు ప్రతిదాన్ని మనం ఒక దాంట్లో పెట్టుకొని చేయలేం కదా. రెండోది ఏంటంటే, కాకపోతే ఏంటంటే నాకు వయసులో సమకాలికుడు సుదర్శన్ రెడ్డి. అవునా? అంతే. మీకు కూడా నాకు 54, ఆయనకు కూడా 52, 53, 54 ఉంటాయి. సో ఇప్పుడు పెద్దవాళ్ళతోటి నువ్వు కొంచెం సమకాలికులతోటి మాట్లాడేటప్పుడు ఆ చనువు ఉంటుందా? ఉండదు. అట్లనే అంతే ఇక. అంతే తప్ప. మీకు పర్సనల్గా ఎలాంటి హెల్ప్ చేశారు సార్ సుదర్శన్ రెడ్డి గారు? నాకు పర్సనల్గా లేదు, కానీ నేను రైస్ మిల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. నర్సంపేట డివిజన్కి వచ్చినప్పుడు ఏంటంటే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు పండించేటువంటి పంట ఈజీగా రైస్ మిల్లర్లకు వెళ్ళాలి. రైస్ మిల్లర్లు తయారు చేసిన బియ్యం వెంటనే అవి వెళ్ళిపోవాలి. ఏది సివిల్ సప్లై గోదాంలో కానీ ఎఫ్సిఐ కానీ వెళ్ళిపోవాలంటే ఇక్కడ సరిపోయేటువంటి గోడౌన్స్ ఉండాలనేది ఆయన సంకల్పంతో, ఒక విజన్ తోటి ఇక్కడ దాదాపుగా 50,000 టన్నుల గోడౌన్స్ ప్రతి మండలానికి 10,000 టన్నులు మంజూరు చేయించింది ఆయన. గోడౌన్స్ కన్స్ట్రక్షన్ అయినాయి. సో ఇక్కడ రైతుల వడ్లు ఎన్ని వచ్చినా ఇక్కడ రైస్ మిల్లర్లు దింపుకోగలిగిండ్రు, వాటిని సమయానుకూలంగా డెలివరీ ఇవ్వగలిగిండ్రు. దానివల్ల మనకు కొంత ఇబ్బంది లేదు. ఒక్కో సందర్భంలో జిల్లాలకు టార్గెట్స్ ఉంటాయి, ఇన్ని బియ్యమే మాత్రమే ఈ జిల్లా వాళ్ళు పెట్టాలని. కానీ మన జిల్లాలో పంట ఎక్కువ వస్తుంది. పంట ఎక్కువ వచ్చినప్పుడు మరి ఆ బియ్యం ఎక్కడ పోవాలి?
అందుకోసం ఆయన సివిల్ సప్లై శాఖ చైర్మన్ ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ పోయి మనకు అడిషనల్ టార్గెట్లు తెప్పించుకోవడం, ఓకే ఇక్కడ ఉన్నటువంటి బియ్యం అన్నీ కూడా వెళ్ళిపోయేటట్టు మనం చేసుకోవడం, ఓకే ఈ విధంగా మనం దాన్ని మూమెంట్ చేసేందుకు అంటే ఒక విజన్ అన్నమాట. ఇప్పుడు ఆ గోదాములు కట్టిస్తే ఆయన సొంత ఇంటికి ఏం రాదు, రైతులకు మద్దతు ధర కరెక్ట్గా వచ్చింది, మిల్లర్ల దగ్గర నుంచి బియ్యం వెళ్ళిపోయినాయి, ప్రభుత్వానికి మాట రాకుండా అయింది. అని ఇది దీన్నే విజన్ అంటారు. దీన్ని ఆ విజన్గా పనిచేసినట్టు మీరే ఎక్స్ప్లెయిన్ చేశారా అండి ఇది ఇట్లా గోదామ్స్ కట్టాలని మీరే ఎక్స్ప్లెయిన్ చేశారా? అట్లా ఏం లేదు, ఆయన ఆయన అన్ని మొత్తం అవగాహన అవపాసన పట్టినాడు. ప్రతి విషయంలో నర్సంపేటలో ఇండస్ట్రీ, ఇక్కడ వాస్తవంగా ఏంటంటే నర్సంపేటలో ఇండస్ట్రీ చాలా పెద్దగా ఉంది. ఈ డివిజన్లో 66 ఇండస్ట్రీస్ ఉన్నాయి, 66 రైస్ మిల్లు ఉన్నాయి. వరంగల్ జిల్లాకే 50%, 60% ప్రొక్యూర్మెంట్ నర్సంపేట డివిజన్ నుంచి అవుతుంది. మరి నర్సంపేటలో మిల్లు నడవకపోతే, ఆ రైతుల వడ్డీ ఇక్కడికి రాకపోతే మరి ఆ వడ్లన్నీ రైతులు ఎక్కడ పెట్టాలా? అట్లా అంతే తప్ప దాని విషయంలో అదేం లేదు, ఏ సమస్య. లాస్ట్ అండ్ ఫైనల్లీ సుదర్శన్ రెడ్డి గారి గురించి ఫైనల్ ఫ్యూ వర్డ్స్ ఏం చెప్పాలనుకో, మీ మనసులోని మాట కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఫ్యూ లాస్ట్. సుదర్శన్ రెడ్డి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమ నేత, ఒక మూల స్తంభం లాంటి ఆయన. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఫలితాన్ని అనుభవిస్తున్నాం సుమారు 5 కోట్ల ప్రజానికం అంటే ఆ యొక్క సుఖంలో ఆయన కష్టం ఉంది. ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డి గారి యొక్క కష్టం ఉన్నది, ఆయన యొక్క సేవ ఉన్నది. వరంగల్ జిల్లాను జాగృతీకరించిన దాంట్లో ఆయన యొక్క సేవ ఉన్నది. కాబట్టి సుదర్శన్ రెడ్డి ఒక నర్సంపేట నియోజకవర్గ నాయకుడు కాదు, ఆయన వాస్తవంగా ఆయన ఒక రాష్ట్ర నాయకుడు. ఆయన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఆయన మీరు అందరూ చూసిండ్రు, అధికార ప్రతిపక్షాలకు సంబంధించిన ఎవ్వరు లేకుండా ఈరోజు ఆయన చూడడానికి ఈరోజు అధికారంలో ఉన్న వచ్చిండ్రు, మంత్రులు వచ్చిండ్రు, చాలా మంది వచ్చిండ్రు, మా శాసనసభ్యులు ఇప్పుడున్న మా మాధవరెడ్డి గారు కూడా వెళ్ళి చూసి వచ్చిండ్రు. అంటే ఆ ప్రేమలు ఏంది వస్తారా? ఆయన ఏంది వస్తారా? ఇప్పుడు వాడు మంచోడు కానప్పుడు ఇప్పుడు పోతారా? 100 దగ్గరికి పోతారా? లక్షల ప్రజానికం, 1,10,000 మంది ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఆయన యొక్క అంతిమయాత్రను చూసిందంటే అది ఎంత ఎవడికి దొక్కుతుంది? నీ ఆస్తిపాస్తులు, నీ కీర్తి ప్రతిష్టలు ఎక్కడున్నాయంటే నీవు లేని రోజున నిన్ను చూడడానికి వచ్చిన వాళ్ళప్పుడే ఉన్నాయి అన్నమాట. సో నర్సంపేట ప్రాంతానికి ఆయన మనకున్నటువంటి సోషల్ వెల్ఫేర్ స్కూల్ కావచ్చు, సైనిక్ స్కూల్ కావచ్చు, తర్వాత పోతే ఇక్కడ ఉన్నటువంటి ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి నర్సంపేట ప్రాంతం అంటే ఇండియా మ్యాప్లో ఒక గుర్తింపు ఉంటుంది. ఏంది భారతదేశంలో మెడికల్ కాలేజీలు ఎక్కడున్నాయంటే ఆ మెడికల్ కాలేజ్ ఉన్న మ్యాప్లో నర్సంపేట ఉంటుంది. అరే వరంగల్ జిల్లాలో నర్సంపేట ఉంటుంది. సో ఇండియా మ్యాప్లోనే నర్సంపేటకు ఒక గుర్తింపు వచ్చింది. అంటే మరి అది దాని వెనుక కేసీఆర్ ఏమన్నాడు మీటింగ్లో? సుదర్శన్ రెడ్డి ఏమడిగిండు? మెడికల్ కాలేజీలో అడిగిండు. జనరల్గా ఎక్కడ ఉంటుందా? జిల్లా కేంద్రంలో కావాలంటే లేదు బాపు నాకు కావాలి అన్నాడు. ఇచ్చేసినప్పుడు బిడ్డ అన్నాడు. అంటే ఎంత అది ఇప్పుడు తక్కువ అదే బిస్కెట్ ఇచ్చేదానికి బిస్కెట్ అనే ఇవాళ ఇప్పుడు వేలాది మందికి అక్కడ ఉపాధి దొరుకుతుంది, అక్కడ మంచి వైద్యం అందించడానికి అవకాశం దొరుకుతుంది. రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడున్న నాయకులు కావచ్చు, వచ్చేటోళ్ళు కావచ్చు, మంచి అభివృద్ధి చెందుతారు. ఒక పేదలకు వైద్యం అనేది అందడానికి ఛాన్స్ ఉంటుంది. అదొక్కటే కాదు, ఇంతకుముందు ఈ వైద్య కళాశాల మంజూరు కాకముందు కూడా ఏదైతే మనకు ఉన్నటువంటి ఆసుపత్రి ఉందో ఆ ఆసుపత్రి లోపల మనకు ఆయన ఏం చేసిందంటే అక్కడ దాన్ని ఏమంటారు, ఈ కిడ్నీస్ పాడైపోతే డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసిండు, మంచి ల్యాబ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయించిండు, మంచి డాక్టర్స్కి ట్రీట్మెంట్ ఏ విధంగా హాస్పిటల్ను ఉండేదానికంటే కొంచెం డెవలప్మెంట్ చేయించేసి ఓ ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేసిండు, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేది, గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్స్ ఏ విధంగా జరుగుతాయని ఆ డాక్టర్లు కూడా పిలిపించి మాట్లాడేది. ఆ చొరవ అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఎమ్మెల్యే గారి అబ్జర్వేషన్ అంటే అక్కడ పేదలకు ట్రీట్మెంట్ జరిగే కాడ ఎట్లుంటుంది నాణ్యత వైద్యం. ఇప్పుడు దీంట్లో ఆయన అంటే ఇది ఎట్లుంటుంది అంటే దాంట్లో సొంత లాభం ఏమైనా వస్తుందా? రాదు కదా. కానీ కనబడకుండా ఒక శక్తిలాగా నర్సంపేట నియోజకవర్గానికి విద్య, వైద్య, ఆరోగ్యం, ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఎన్ని ఇచ్చిండో చెక్కులు. కేసీఆర్ ముఖ్యమంత్రి 9 సంవత్సరాలు ఎప్పుడు నెలకొరు జాతరే జాతర. కళ్యాణ లక్ష్మి చెక్కులు, కళ్యాణ లక్ష్మి చెక్కులకు జాతరే జాతర, సీఎం రిలీఫ్ ఫండ్కు జాతరే జాతర.
మా స్కూళ్ళలో అడ్మిషన్ల జాతర తర్వాత లింక్ రోడ్లు నువ్వు నర్సంపేట డివిజన్లో ఉన్నటువంటి రోడ్లన్నీ చూడు సార్, మొత్తం తిరిగి వస్తే నువ్వు ఆ చంద్రబాబుపేట నుంచి అటు సంగం పోయేదాకా పో. ఈ పక్క నుంచి తిమ్మరాంపాడు నుంచి అటు వెళ్ళు, ఈ పక్క నుంచి ఖానాపూర్ వైపు వెళ్ళు. ఇంటర్నల్ లింక్ రోడ్లు ఎన్ని ఏర్పాటు చేసినా చూడు. అరే వీరేంద్రబాబు ఈ పల్లెటూర్లలో ఉన్నదా, నర్సంపేట ఎట్లున్నదా అనేది అర్థమవుతుంది. అంటే విషయం ఏంటంటే నర్సంపేట గ్రామ పంచాయతీగా ఉండే నగర పంచాయతీగా ప్రమోట్ అయింది, తర్వాత మున్సిపాలిటీ అయింది. ఈరోజు నర్సంపేట మున్సిపాలిటీకి నిధుల మంజూరు పెరిగింది. అన్నిటికంటే ప్రధానంగా పాకాల జలాలు, మరి చాలా వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది వెంకట్. ఈరోజు పాకాల జలాలు ఎక్కడైతే దేవాదుల ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం ఏదైతుందో అది రామప్ప చెరువులోకి గతంలోనే గౌరవ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఏర్పాటు చేసింది. కానీ దాన్ని లింక్ చేసి ఇటు పాకాల చెరువుకు అటు మాదన్నపేట చెరువుకు లింక్ అయిపోయింది. ఈ పంప్ హౌజులు ఉన్నాయి కదా, రామప్ప నుంచి ఒక పంప్ హౌజ్ ఏర్పాటు చేసి ఆ పంప్ హౌజుల నుంచి ఎండాకాలం వానాకాలం చెరువులలో నర్సంపేట ప్రాంతానికి తాగునీరుకు ఇబ్బంది లేకుండా ఈ పక్క పాకాల చెరువుకు ఆ పక్క మా రంగాయ చెరువు ద్వారా మాదన్నపేట చెరువుకు లింక్ చేసిండు. గత 2 సంవత్సరాలు పంప్ వాటర్ అక్కడ పంప్ ఉంటుంది, నువ్వు పోయి చూడు. అక్కడ మన రామప్ప జంగాలపల్లి క్రాస్ దగ్గర ఉంటుంది పంప్ హౌస్, చాలా అద్భుతంగా ఉంటుంది పంప్ హౌస్. ఆ పంప్ హౌస్ నుంచి ఇటు పాకాల చెరువుకు అటు మాదన్నపేట చెరువుకు, రంగాయపేట చెరువు నుంచి మాదన్నపేట చెరువుకు వచ్చేటట్టు. దీన్ని మన నర్సంపేట ఏమనుకుంటున్నాను, కృష్ణా గోదావరి జలాల అనుసంధానం. నర్సంపేట అనేది గోదావరి నదిలో నీళ్లు నర్సంపేట వరకు గోదావరి నర్సంపేట నుంచి అవుట్ఫ్లో అయిందంటే కృష్ణాలోకి వెళ్ళిపోతుంది. పెద్ద జంక్షన్ మనకు తెలుసా? ఓకే, అంటే విజన్ ఎంత గొప్పగా ఉంది. అయితే దీన్ని బట్టి చూస్తే నిజంగా నర్సంపేట అంటే ఉత్తరానికి నర్సంపేట అనేది ఇక్కడ ఏదైతే ములుగుల ఆ పంప్ హౌస్ నుంచి ఇటు పాకాల చెరువుకు అటు రంగాయ చెరువు ద్వారా మాదన్నపేట చెరువుకు వస్తే 40,000 ఎకరాలు మా పాకాల చెరువులో, 6 నుంచి 7,000 ఎకరాలు మాదన్నపేట చెరువులో. ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవరాత్రికి జేజేలు అన్నట్టుగా నర్సంపేట ప్రాంతం సస్యశ్యామలంగా ఎప్పుడు సుభిక్షంగా ఉండేటువంటి వ్యవహారం ఉండేది అన్నమాట. ఇప్పుడు ఇన్ని చెప్పిళ్ళు మీరు. నెక్స్ట్ ఇప్పుడు ఆయన పొజిషన్ తర్వాత ఆయన పొజిషన్లోనే వారి సతీమణి గారిని మీరు ఏమైనా ఊహించుకుంటున్నారా? ఎందుకంటే మహిళా రిజర్వేషన్ 33% రిజర్వేషన్ డీలిమిటేషన్ ఎట్లాగో అవుతుంది, మాక్సిమం అవుతుంది, ఏదో ఒక రోజు అవుతుంది. ఒకటే గుర్తుపెట్టుకో వెంకట్, స్కూల్లో కూర్చుంటే పెడితే పాఠం చదువుతారు. నువ్వు స్కూల్లో కూర్చుంటే పెడితే పాఠం చదువుతారు. మీరు లాజిక్ మాట్లాడుతున్నారు. లాజిక్ ఎక్కడిది? ఇప్పుడు నీకు ఒకటే విషయం, నువ్వు స్కూల్లో కూర్చుంటే పెడితే పాఠం నేర్చుకుంటారు, పాఠం చెప్తారు, 4 రోజులు ట్రైనింగ్ తీసుకుంటారు, మళ్ళీ పాఠం చెప్తారు. నీ సంకల్పం ఎట్లున్నదో, వాళ్ళ నాయకత్వం ఎట్లున్నదో, వాళ్ళకున్న పరిస్థితులు ఏందో, అదొక పెద్ద పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేది. అది వాళ్ళ ఇష్టాలకు సంబంధించి. జస్ట్ మీ ఒపీనియన్. ఆమె ఆల్రెడీ జెడ్పీ ఫ్లోర్ లీడర్గా పనిచేసింది, ప్రజల మధ్యలో తిరిగింది, సావులకు బతుకులకు పోయింది, పెళ్లి పేరెంటాలకు పోయింది, అడ్మినిస్ట్రేటివ్ ఎన్రోల్మెంట్ కొంత చూసింది. ఆమె కూడా తట్టుకోగలగాలి, చేస్తాననే ఒపీనియన్ ఆమెకు ఉండాలి, ఆమె కూడా ప్యాషన్ అని కదా అక్కడ బాధ్యత అంటేనే ప్యాషన్. నాకు అంటే ఇంగ్లీష్ తెలియదు ఎక్కువ, అయితే బాధ్యత ఉండాలి. ఆ పార్టీ వాళ్ళకు ఇష్టము, అదంతా వాళ్ళ ఇంటర్నల్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ సీట్లో ఆయన కూర్చునేబెట్టిండు, వెంకట్ను కూర్చునేబెట్టిన ఉదాహరణకు. వెంకట్ ఫిట్ ఉన్నాడు అనుకుంటేనేమో ఈయన దగ్గరకు పోతాము, ఫిట్ లేడు అనుకుంటే వద్దురవయ్య అని చెప్పేసి మన పని మనం చేసుకుంటాం. అక్కడ ఏంటంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొంత ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అవును, అది సాధ్యాలు మంచి చెడ్డ అనేది వాళ్ళ పార్టీకి సంబంధించింది. ఇంకా 2.5 సంవత్సరం ఉన్నది కాబట్టి ఏంటంటే ఏం జరిగేది తెలియదు, మనకు తెలియదు. ఒకవేళ చెప్పలేము, ఒకవేళ ఇస్తే సక్సెస్ కావచ్చు, మరి ఇతర ఇవరా అనేది వాళ్ళ పార్టీకి సక్సెస్ కావచ్చు. అంటే సింపతి మీదనైనా పెద్ది గారి సింపతి అప్పటికి ఉంటుందా? 2.5 సంవత్సరాల తర్వాత మొదటిసారి అనేది ఎన్నికలు జరిగినప్పుడు 30% 20% సింపతి ఉంటుంది. తర్వాత మన పని విధానం బట్టే ఉంటుంది. సింపతి అనేది ఎన్ని రోజులు ఉంటుంది, 10 రోజులు ఉంటుంది, నెల ఉంటుంది, సంవత్సరం ఉంటుంది. కాబట్టి ఏంటంటే అదంతా వాళ్ళ పార్టీకి సంబంధించింది, వాళ్ళ ఇష్టాలకు సంబంధించింది. కాబట్టి
అది మనం దాని మీద మనం ఎక్కువ మీరైతే పర్సనల్గా ఒక వ్యక్తిని అయితే కోల్పోయారు. ఖచ్చితంగా పర్సనల్గా పర్సనల్ కోల్పోయాను. అంతే. సో ఫైనల్లీ ఇంకేమైనా ఉందా సార్, చెప్పేది ఏమైనా ఉందా ఇంకా? సుదర్శన్ రెడ్డి గారు గురించి చెప్పాలంటే నాకు ఆయన ఒక స్టోరీ చెప్పిండు. నాకు ఆయన స్టోరీ అంటే అసలు ఆయన పేరు ఈ సుదర్శన్ రెడ్డి అని ఎందుకు వచ్చింది అనేది ఒకటి చెప్పిండు. అసలు ఆయన పేరు ఒరిజినల్గా శివసాంబరెడ్డి. శివసాంబరెడ్డి. శివసాంబరెడ్డి అని వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరట. నాకు చెప్పిండు. మేమిద్దరం ఒకరోజు ఆ కొత్తగూడ ప్రాంతంలో ఇల్లు కాలిపోతాయి. ఇల్లు కాలిపోగానే ఫోన్ వచ్చింది ఆయన. ఎందుకో నాకేదో పని ఉండి అక్కడ పోయినా. రే సేటు అర్జెంట్ కార్ ఎక్కువ అన్నాడు. ఇల్లు కాలిపోయిన వాళ్ళకి పరామర్శిస్తావా సౌకర్యం అన్నాడు. అంతకంటే ఉన్నదా వత్తప్ప అని అన్నా. వత్తప్ప అని కార్ ఎక్కిన. కార్ ఎక్కి ఇద్దరం కలిసిపోతున్నాం. అప్పుడు ఆయన ఏంటి సార్ అప్పుడు హోదా? ఎమ్మెల్యే ఎమ్మెల్యే కార్ ఎక్కిన. మిమ్మల్ని సేటు అనేదా? సేట్ అనేది కొంచెం సావుకారు అనేది అన్ని రకరకాలుగా మాకు ఫ్రెండ్షిప్ లో మాట్లాడేలే. అప్పుడు కార్ ఎక్కిన తర్వాత ఏందే ఈ తిరుగుడు ఏంది, కథ ఏంది, లీడర్షిప్ ఏంది అని నేను క్యాజువల్గా మాట్లాడినా. అసలు అంటే సేటు నాకు చిన్నప్పటి నుంచే ఈ ప్రజలలో తిరగడం అలవాటు. నేను ఏదనుకుంటే జరగాలి, అంటే నేను ఒక పని చేయాలనుకుంటే నాకు పట్టుంటుంది అన్నాడు. ఎట్లా అని ఉదాహరణకు చెప్తున్నా. అసలు నా పేరు సుదర్శన్ రెడ్డి అని ఎట్లా వచ్చిందో తెలుసా అన్నాడు. ఎట్లా వచ్చిందో చెప్పండి. నా పేరు శివసాంబరెడ్డి ఒరిజినల్గా. మా ఊళ్ళో అయ్యగారు ఉండేది సుదర్శన్ అయ్యగారు అని. అయ్యగారు ఇంటికి అందరూ ఆయన మంచి అయ్యగారట, చాలా పెద్ద అయ్యగారట. సుదర్శన్ అయ్యగారు అంటే ఆ నల్లబెల్లి మండలంలో తెలియని వాళ్ళు లేకపోయేదట. అందరూ ఆ సుదర్శన్ అయ్య గారికి దండం పెట్టుకుంటూ పోయేదట. ఇంద్రబాయి ఈ సుదర్శన్ అయ్య గారికి దండం పెడతాను, సుదర్శన్ అయ్య గారికి అందరూ ఆయన దగ్గరికే పోతాను. కాబట్టి మనం కూడా పేరు తెచ్చుకోవాలి సమాజంలో. నేను కూడా సుదర్శన్ అయ్య గారు అంతా గొప్పోని కావాలి, అంటే ఆ పేరు పెట్టుకుంటే గొప్పోని అయితే కావచ్చు అని చెప్పేసి స్కూల్ పోయినట. స్కూల్ పోయి ఆ టీచర్ని అడిగినట, హెడ్ మాస్టర్ని అడిగిన, నా పేరు మార్చాను. అరే నీ పేరు మారవాలంటే నేను ఎట్లా మారుతారా భయ్, నీ పేరు నేను ఎట్లా మారుతా, మీ అమ్మ నాన్న వచ్చి చెప్పాలంటే గవర్న నాకు తెలియదు, నువ్వు ముందుగా మారువా అన్నాడు. నేను ఇంటికి పోయి చెప్తా కూడా వద్ద తీరా సరైతే నువ్వు ఆగు అది ఇదని వాళ్ళు ఏదో పేరెంట్స్ ఏమన్నారో ఇక ఈయనకు ఖచ్చితంగా నా పేరు మారవాలని పట్టుబట్టినాక అస్సలే సార్లు వింటలేరట. ఈయనపోతే అక్కడ స్కూల్లో ఏదో ఇష్యూ వచ్చిందట. ఇష్యూ వచ్చినప్పుడు ఈయన అవసరం పడ్డదట. ఆ స్కూల్లో పిల్లల మధ్యలో ఏదో ఇష్యూ వచ్చింది అన్నాక ఆ పిల్లలు వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఈ సుదర్శన్ రెడ్డి ఏదైనా కంట్రోల్ చేస్తాడని, అరే వారి సుదర్శన్ రెడ్డి ఎట్లా నువ్వు పోయి చేయిపోరా అంటే అన్నాడు కదా, నేను చేస్తాగా నా పేరు మారుతూనే చెప్తా ఓకే అన్నాక సరే తీరవే అని అప్పుడు సుదర్శన్ రెడ్డి అని రాసిందట. మీ ఇద్దరమే ఉన్నాం కారులో ఉన్నప్పుడు, ఇద్దరు గన్మెన్లు ఉన్నారు, ఇద్దరు మేము ఉన్నాం. ఇది ఆయన నాకు పర్సనల్గా చెప్పిన మాట అన్నమాట. అంటే ఆ చిన్నప్పటి నుంచే ఆ పట్టుదలగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఒక నియోజకవర్గానికి అభివృద్ధి ప్రదాత, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావోత్సవంలో ప్రముఖ పాత్ర, రాజకీయాలకు అతీతంగా ప్రజానాయకుల యొక్క పక్షపాతి, అందరినీ అభిమానించే వ్యక్తి, ఒక మర్యాదపూర్వకంగా ఉన్నటువంటి వ్యక్తి, సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, ప్రతి విషయం పట్ల సమగ్రమైనటువంటి ఒక నివేదికతోటి, ఒక రిపోర్ట్ తోటి పనిచేసే వ్యక్తి. ఎన్నిచ్చిండే వ్యవసాయ పనిముట్లయితే మార్కెట్లో పంచిపెట్టు అంటే ఏది అక్కడ గవర్నమెంట్ నుంచి ఏదన్నా ఈ సబ్జెక్ట్లో ఫండ్ రిలీజ్ అవుతుందంటే అది తీసుకురావాలి, ఆ ప్రజలకు పంచాలి. ఏదో ఒకటి నర్సంపేట ఇస్తూనే ఉండాలి. ఇవాళ కళ్యాణ లక్ష్మి ఇవ్వాలి, రేపు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాలి, రేపు రైతు భరోసా ఇవ్వాలి, రేపు ఇవి మన పనిముట్లు పంపిణీ చేయాలి, అన్ని ఇట్లా రకరకాలైనటువంటి స్కూల్లో ఓపెన్ చేయాలి. అన్ని రకాలుగా ఆయన ఆలోచించినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి. నిజంగా తెలంగాణ రాష్ట్రానికి ఆ మహానాయకుడు తీరని లోటును ఎవరు తీరుస్తారో భగవంతుడు కోరుకుంటున్నా అయ్యప్ప స్వామిని. అట్లాంటి మనసున్న మహారాజు మళ్ళీ పుట్టాలి, ఈ వ్యవస్థను కాపాడడానికి ఆయన లాంటి వాళ్ళు రావాలి. కాబట్టి అందరికీ, ఆ కుటుంబానికి ఆ భగవంతుడు చల్లని చూపించి ఆ స్వప్న గారికి, వాళ్ళ పిల్లలకి అందరికి కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని నేను ఆ అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక మంచి మనసున్న
విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం అన్నీ తెలిసిన మహానుభావుని కోల్పోయి ఒక 3-4 రోజుల నుంచి నా భార్య, నా పిల్లలు అందరూ ఏదో ఒక ముభావంతో ఉంటున్నారు ఇంట్లో. మీ మేడం గారా? మా మేడం గారు కానీ అంటే ఏదో మన కుటుంబ సభ్యుని కోల్పోయిన ఉన్నారు. కాబట్టి ఒక మంచి కుటుంబ సభ్యుని కోల్పోయినటువంటి భావన ఉంది. రాజకీయాలకు అతీతంగా అందరి నాయకుల మనసును దోచినటువంటి ఆ మనసున్న మహారాజు ఆ స్వర్గంలో ఆరోగ్యం అక్కడ ఉండి మమ్మల్ని అందరినీ కూడా వారి ఆత్మ శాంతించాలి, వారి ఆశీర్వాదం ఈ నర్సంపేట ప్రజానికానికి ఉండాలని కోరుకుంటూ సెలవు. వెంకట్, నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.